కృంగిన వారిని లేవనెత్తేటువంటి మాటలు, అలసి సొలసిన వారిని ఓరడించేటువంటి మాటలు, ధైర్యము చెడిన వారికి ఊతమిచ్చేటువంటి వాక్కులు, దేవుడు అందించే వాక్కులు, దేవుని ఆత్మ సంబంధులు, దేవుని పిల్లలో వాళ్ళ నోటిని దేవుడు ప్రేరేపించి, హృదయాన్ని ప్రేరేపించి దేవుడు పలికించే మాటలు అట్లుంటాయి. సగం అయితే ఆ శక్తిని ఒడిసి పట్టుకునే పేతురు విశ్వాసం సగం పాత్ర పోషించింది. ఈ విశ్వాసం లైన్లో బలంగా ఉన్నంత వరకు మనోడు నీళ్ళ మీద ఉన్నాడు. ఇది బలహీనపడ్డప్పుడు నీళ్ళల్లో మునిగాడు. అంటే ఇప్పుడు దేవుడి శక్తి మన మీద నిలిచి ఉండాలంటే మన దగ్గర ఏముండాలి? ఇది అన్నం పెడతా పెద్దగా, ఇంకోసారి గట్టిగా, కదా, రైట్. దయ్యపు శక్తి నిలిచి ఉండాలన్నా కూడా విశ్వాసమే కావాలి. ఎస్, విశ్వాసమే. అందుకే వాడేం చేస్తాడు తెలుసా? మనలో దేవుణ్ణి బట్టి పాజిటివ్ ఆలోచనని, పాజిటివ్ విశ్వాసాన్ని తొలగించి నెగిటివ్ థాట్స్ తీసుకొచ్చి పెట్టి నెగిటివ్ సంగతుల్ని విశ్వసించేటట్టు వాడు రేపుతాడు. పెద్ద కుట్ర. అందుకు అవసరమైతే కళలో కూడా చూపిస్తాడు వాడు. కళలో ఇది ఎలాగంటే, నీ బంధువుల్లో ఒకళ్ళకి ఏదో జరిగినట్టు నీ కళ వచ్చింది. ఆ కాలు ఇరిగినట్టు, చెయ్యి ఇరిగినట్టు, లేదా మీ ఇంటి పక్క వాళ్ళకి ఏదో అయినట్టు నీ కళ వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళకో ఏదో అయినట్టు కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మోకాళ్ళు వేసి, ప్రభా ఇలా జరుగుతుందని నాకు చూపించావా, ఒకవేళ అలా జరిగేది ఉంటే అది తప్పించయ్యా అని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ మనకేం కలిగిద్దంటే, సైతాను గడి కళ చూపిస్తాడు కదా, ఎదుటోళ్ళు డేంజర్లో పడ్డట్టు. అది వచ్చిన తర్వాత మనం మేలుకుంటాం కదా, మన క్లియర్గా జ్ఞాపకంలో ఉంటుంది, ఇట్లా కళ వచ్చింది, ఫలానా వ్యక్తి ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని. ఈ వ్యక్తి ఇంకో వ్యక్తితో చెబుతారు, వదినా నాకు ఇట్ట వచ్చింది, వదినా బాయ్ చెప్పేది నువ్వే, నాకు ఇట్ట కళ వచ్చింది. ఆ వదిన వాళ్ళ వదినతో అంటుంది అన్నమాట, ఇట్లా చెప్పేది, నాకు కళ వచ్చింది, ఆ కళలో ఇట్లా జరిగింది అని చెప్పిద్ది. వామ్మో అట్నా, అట్లనే జరిగింది, ఎందో మరి ఎట్టొచ్చింది. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏ మనిషి మీద వచ్చిందో ఆ మనిషిని కనిపెడుతుంటుంది ఈ మనిషి. ఫర్ ఎగ్జాంపుల్, కాలు ఇరిగినట్టు వచ్చిందనుకో, ఏందో కాలు ఇరిగినట్టు వచ్చింది, మరి ఆ మనిషి కాలు ఇరిగినట్టు వచ్చింది అంటే ఏంది? ఇంకా ఇరగల, ఎప్పుడు ఇరుగుద్దో ఏమో. సాయంత్రం దాకా, నైట్ పండుకోపోయిన దాకా చూస్తూనే ఉంటారు, ఇరిగిందా 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 ఇరిగిందా. సరే, బయట వ్యక్తికి వస్తే అదొక ఫీలింగ్. బయట వ్యక్తికి వస్తే, బయట వ్యక్తి మీద వస్తే దర్శనం నెరవేర్పు. నిజంగా ఇరిగిందనుకో, కాలు ఇరిగిందన్న బాధ కన్నా, చూసావా వదినా, నీకు చెప్పానా, జరిగింది చూసావా అంటే ఇప్పుడు ఆనందం ఏంటంటే, నాకు వచ్చిన కళలో దర్శనాలు నెరవేరుతున్నాయి. ఈ నెరవేర్పు కోసం అవతల దాని కాలు ఇరిగింది, అనవసరం. ఇరిగిందా ఇరగలేదు, నాకు వచ్చింది జరిగిందా లేదా. ఇదే దర్శనం ఇంటి వాళ్ళకి వచ్చిందనుకో, ఇంటి వాళ్ళ మీద వచ్చిందనుకో, బాగా వినండి, అప్పుడు రెండు, ఒకటి దర్శనం నెరవేరిందా, ఇంటి వాళ్ళకి ఇరిగిందా, ఆ బాధ అంతా ఏమోయ్యాల. అందుకని ఇప్పుడు గందరగోళం అయిపోయి, ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమన్నా అయిద్దేమో ఏమన్నా అయిద్దేమో 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 అయిద్దేమో. ఏం కాదు అనుకోదు, ఏం కాదు అనుకోడు. ఎందుకు అనుకుంటాడు? దర్శనం స్పష్టంగా కనపడితే కాకుండా ఎందుకు ఉంటుంది? మళ్ళీ కొంతమంది డైలాగులు ఎట్టుంటే అనుకున్నావు, నాకు వచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరి తీరి శబదాలు చేస్తుంటారు. నీకు వచ్చిందల్లా జరగాలని రూలా? అసలు ఎందుకు చూపిస్తాడు దేవుడు? చూపిస్తే ఇట్లా జరగబోతుంది, ప్రార్థన చేసి తప్పిస్తానని చూపిస్తాడు, అంతేగాని నీకు చూపిస్తున్నాను ఖచ్చితంగా జరిగిద్ది, వాళ్ళకి ఇరిగిద్ది, నువ్వు చూడనే. ఏం సైకాలజీ అండి?
వాడు ఏం చేస్తాడంటే ఇట్లా మనయే నెగిటివ్గా చూపించి, మన ఇంట్లో సంగతులే, మన వ్యక్తిగత సంగతులే, మనకో మన వాళ్ళకో మనం బాగా నమ్మే వ్యక్తులకో కొన్ని కళలు చూపించి, కొన్ని దర్శనాలు చూపించి అవి మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు. ఫలానా వదినకు వచ్చిందంటే ఖచ్చితంగా జరిగిద్ది, ఫలానా అక్కకు వచ్చిందంటే ఖచ్చితంగా, ఫలానా అన్నకు వచ్చిందంటే ఖచ్చితంగా జరిగిద్దని వీడు నమ్మేటట్టు చేస్తారు. ఇంకే నీ విశ్వాసమే తర్వాత మీరు పూర్తి చేయండి. నిన్ను నేట నిలబెట్టింది నీ అవిశ్వాసం, అల్ప విశ్వాసమే నిన్ను నేట. నీ నమ్మిక చొప్పున నీ కలుగునన్నాడు. సైతానుగాడు ఎంత తెలివిగా మనకి కళ చూపించి, మన ఇంట్లోనే నష్టాలు కలిగినట్టు, కష్టాలు కలిగినట్టు, కీడు కలిగినట్టు, ఏదో అయిపోతున్నట్టు మనకే చూపించి, వాటిని మనమే నమ్మేటట్టు మన చేతే చేపించి, మన విశ్వాసాన్ని బట్టి వాడు కార్యాలు చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చేయొద్దు. ఏమర్థమైంది? ఏదో కానీ మొత్తానికి బాగానే చెప్పావయ్యా అంటారా? మనకే కళలు లేక మనకే దర్శనాలు లేదా మన వాళ్ళకే వచ్చేటట్టు చేసి, వాటిని మనం నమ్మేటట్టు చేసి, ఆ విశ్వాసాన్ని బట్టి నిజంగానే అవి మన జీవితంలో జరిగేటట్టు చేస్తున్నాడు ఆ లూసిఫర్ గాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ప్రార్థన కాదు, ప్రార్థన సెకండో. ముందు ఏం చేయాలి తెలుసా? నాకు ఇలాంటి కీడులు కాదు, ఇలాంటివి ఇన్నున్నా వాటన్నిటి నుంచి తప్పించగల నా దేవుడు ఉన్నాడు. నేను ఆయన నమ్ముతా. శత్రువుగాడు నా గుంట తీస్తే ఆ గుంట నుంచి నన్ను తప్పించడానికి నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. నేను దీన్ని నమ్మను, అన్నిటి నుంచి నన్ను ఇంతవరకు కాచిన నా దేవుడిని నమ్ముతా. వీటి నుంచి కూడా ఆయన నన్ను కాపాడతాడు. కాదు, అట్లా కాదు. ఇదిగో నాకు వస్తే అసలుకే నాకు జరిగిద్ది అంతే. వాగులో దూకు, నాకెందుకు? ఎవడికన్నా జరిగిద్దేమో, నాకు జరగదు. ఎందుకు జరగదేంది అంటే జరగదంతే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. ప్రియులారా, జీవితకాలం మర్చిపోకూడదు ఒక ముఖ్యమైన విషయం చెప్పా. ఇప్పుడు నేను నీకే కళలు, దర్శనాలు, స్వప్నాలు, వ్యక్తుల మాటల ద్వారా ఈ మూడే గాక ముందు చెప్పా కదా, ఫస్ట్ చావు కొరకైన ఆలోచన, ఉన్నట్టుండి నిరాశ, ఏదో శూన్యంలోకి వెళ్ళిపోతున్న అనుభూతి, జీవితం అంతా ఏదో అయిపోయిన ఫీలింగు. మూడోది కళలు, దర్శనాలు, స్వప్నాలు, వీటిని కూడా వాడుకొని నిన్ను నెగిటివ్ ఆలోచనలో తీసుకెళ్ళి అవి నెరవేరేటట్టు చేయటం. నాలుగోది నీకు కూడా ప్రేరణ కలగటం. అది కళ కాదు, దర్శనం కాదు, స్వప్నం కాదు. నాకేందో పొద్దున్న నుంచి ఇట్టు అనిపిస్తుంది, ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. జరిగినాక అంటారు అన్నమాట, జరిగినాక వచ్చి అంటారు, ఏంది ఇట్లా జరిగింది? ఏంటంటే, ఏందన్నయ్య పొద్దున్నుంచి నాకు ఏదో జరగబోతుంది ఏదో అనే అనిపించింది కాబట్టి జరిగింది. ఎవరు అనిపించారు నీకు అది? అసలు అలాంటి ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? అలాంటి ప్రేరణ నీకు కలిగితే నువ్వు అనాల్సింది ఏం తెలుసా? ఎప్పో సైతానా నామంలో దరిద్రపు ఆలోచన, నా మనసులోనికి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తున్న దురాత్మలారా యేసు నామములో బంధిస్తున్నా. నా దేవుని హస్తం నాకు తోడై ఉంది. చలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళి
నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారిదను. దేవునికి మహిమ. మన పక్కన కూడా ఇట్టంట్లో ఉండకూడదు. మన పక్కన కూడా ఈ నీరసం రోగుల్ని, నిరుత్సాహ మాటలు మాట్లాడే వాళ్ళని, ఈ దిగజారిపోయే మాటలు మాట్లాడే వాళ్ళని, ఈ సల్లారిపోయిన మాటలు మాట్లాడే ఉండకూడదు. పక్కన ఉండకూడదు. వెరీ డేంజర్ వాళ్ళు ఉంటే. అయిపోయినావి ఇంకేముండదా, వాళ్ళు ఉండకూడదు. కొంతమంది కదిలితే చాలు, అయ్యా అట్టయిందిగా అనుకుంటానే ఉన్నా. లేడీస్లో కొంతమంది ఉండటంటే వాళ్ళు, జెంట్స్లో కొంతమంది ఉంటారు. ఈ టైప్ వాళ్ళని దగ్గర ఉండకూడదు, భార్య ఎడంగా ఉంచాలా. మనం ఏదైనా దేవుని కార్యాలు పూనుకునేటప్పుడు ఈ దరిద్రపు మాటలు మాట్లాడే వాళ్ళని. అర్థమైందా? ఇప్పుడు పేషెంట్, ఒక వ్యక్తికి రోగం వచ్చిందనుకో, రోగి దగ్గరికి పోయి ఏం చెప్పాలా? పెద్ద జబ్బే అనుకో. కొంతమంది పేషెంట్ దగ్గర పోయి ఏం చెబుతారు తెలుసా? ఆడు పండుకొని ఉంటాడు, కళ్ళు మూసుకొని చెవులు పని చేస్తూనే ఉంటాయిగా. మంచం దగ్గర నిలబడి ఆడికి వినపడదు అనుకున్నాడు చెబుతుంటారు. పెద్ద జబ్బు, మా కోడలు వాళ్ళ తమ్ముడికి వచ్చింది ఇదే, బతకలేదుగా అస్సలు. అమ్మో ప్రమాదం. పక్కనే ఊరికి వింటాడు, ఊరుకో అంటే ఏం వింటాడు పాప, ఇంక చెవులు కూడా పని చేయవు. అటు కళ్ళు తెరిచాడు అనుకో, అయ్యా ఎట్టుంటుంది? కొంచెం ఇబ్బందిగా ఉందిలేనంట. అట్నే ఉంటుందిలే అయ్యా, దానికి ఉన్న లక్షణమే అది. తండ్రులు తగిలారా లేదా? మీకు తగలటం ఏంది, మేము ఆట అయిపోయి అంటారా? అంటే రెండు చెవులు వినపడినోడు ఒకడు పేషెంట్ని పలకరించడానికి పోదాం అనుకున్నాడంట. రెండు చెవులు వినపడవు. పేషెంట్ ఒకడు, ఫ్రెండ్ పేషెంట్ పలకరిద్దామని పోదాం అనుకున్నాడు. పోతే ఆడేం మాట్లాడతాడు, వీడికి వినపడదు. వీడికి వినపడట్లేదు, ఈ మధ్య వినపడట్లేదు అన్న సంగతి వాడికి తెలియకూడదు. ఎట్ట కవర్ చేసుకోవాలని ప్లాన్ తీసుకున్నాడు. రిహార్సల్ వేసుకున్నాడు. ఇక్కడ కూర్చొని నేను పోతాను అని చూస్తాను, ఏంది ఎట్టుందంటాను, అసలు ఏంది బలహీనత, ఏంది రోగం ఏంది అంటాను. ఆడేదో ఆ రోగం పేరు చెబుతాడు ఫస్ట్. ఆజబ్బా అట్టయితే పర్లేదులే అంటాను, తగ్గిద్దిలే అంటాను. మందులు ఏం వాడుతానో అని అడుగుతాను. ఆడేదో చెబుతాడు, ఈ మందులు ఆ మందులు అయితే చెబుతా మనకి కనపడి సావదుగా విన్నట్టుగా మొహం పెట్టి, ఆ మందులు అయితే బాగానే పని చేస్తాయిలే అని అంటాను. దానికి ఆడేలాగా సెట్ అయిపోయిద్ది. అంటే ఆడేం మాట్లాడతాడు వీడు ముందే ఊహించుకొని వీడు రిహార్సల్ వేసుకుంటున్నాడు. తర్వాత మరి ఎట్లా మంచిగా బాగానే చూసుకుంటున్నారా ఇల్లు అని అడుగుతాను. పర్లేదులే బాగానే చూసుకుంటున్నారా అంటాడు. వాళ్ళైతే బాగానే చేస్తారులే అని అంటాను. తర్వాత మరి ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతాను. ఇవాళ రేపట్లో పంపిస్తారు, కాస్త తగ్గినాక పంపిస్తామంటున్నారు అంటాడు. సరే అప్పుడే రాలే అంటాను అని 4 మాటలు రిహార్సల్ వేసుకొని పోయాడు వాడి దగ్గరికి. ఎవరి దగ్గర? పేషెంట్ దగ్గరికి పోయాడు. వాళ్ళు అటుకూర్చి ఇటుకూర్చి సీదర పుట్టున్నాడు వాడు. ఈ రిహార్సల్ ప్రకారం పోయి కూర్చున్నాడు. ఏందిరా ఏందంటే ఏంది రోగం ఏంది అసలు ఏంది అన్నాడు. వాడు కడుపులో మండి మాయ రోగం అంటా అన్నాడు.
ఏం రోగం? ఏ రోగం అంటే మాయారోగం రా, మాయారోగం అన్నాడు. అదే అట్లయితే తగ్గిదిలే అన్నాడు వీడు. వాడికి మండిపోయింది. మండిపోయి ఉర్రా పర్రా చూస్తున్నాడు. ఈ డౌట్ ఏటి చూస్తున్నాడని. సరే తర్వాత మళ్ళీ వెంటనే వేరే మాటకి వెళ్ళాడా. ఇంతకీ మందులు ఏమి ఇచ్చారు అన్నాడు. వాడు చిరాకు మీద ఉన్నాడుగా. మందులా? ఎండోసల్ఫాన్ నోవాక్రాన్ ఇచ్చారా అన్నాడు. వాడు పేషెంట్ చిరాకు మీద. వీడు అంటాడు అవి బాగా పనిచేస్తాయి అన్నాడు వీడు. రిహార్సల్లో రెండో పార్ట్ అదే కదా. ఇంకొంచెం కళ్ళెర్ర చేశాడు వాడు పేషెంటు. ఇక నన్ను ఏం చేయడానికి వచ్చాడని ఇంతలో మూడో మాటకు వచ్చాడు. ఎట్ట చూస్తున్నారు వీళ్ళు, ఎట్ట చూస్తున్నారు అన్నాడు. ఎవరు నర్సులు డాక్టర్లు ఎట్ట చూస్తున్నారు అని అడిగాడు. మా సాగు చేసేటట్టున్నారు అన్నాడు వాడు. వెంటనే ఈడన్నాడు వీళ్ళు బాగానే చేస్తారులేదు అన్నాడు. అందులో మంచి పనులు వీళ్ళు బాగా చేస్తారా అన్నాడు. వాడు కేకలేస్తున్నాడు. వీడికి వినపట్టల్లా. ఆఖరి మాటకి అడిగాడు ఎప్పుడు పంపిస్తారంట అని. సత్యాగా పంపిస్తారంట అన్నాడు వాడు. సరే ఇప్పుడు తొందర ఏమని లేరా, అప్పుడు దాకుండా అప్పుడే రా అన్నాడు వీడు. మీకేం అర్థమైంది? అల్లాడిపోతున్నారు. కొంతమంది వ్యవహారాలు ఇట్టుంటాయి. పేషెంట్ల దగ్గరికి పోయినప్పుడు ఏం మాట్లాడాలో, వాళ్ళని ఎలా బలపరచాలో, వాళ్ళని ఆ స్థితి నుంచి ఎలా బయటికి తేవాలో తెలియదు. వాడు కాస్త కూస్తో బతుకుదామని ట్రై చేస్తుంటే వీళ్ళ మాటల దెబ్బకి వాడు పూర్తిగా తెచ్చేటట్టు వీళ్ళు వాడి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒక ఆయన ఇంకొక ఆయనతో అన్నాడంట, బెడ్ మీద ఉండి ఏడుస్తుంటే, ఎందుకురా ఏడుస్తావు అంటే నేను వెళ్ళే అని అంట. ఎదురా చచ్చిపోతున్నానని బాధగా ఉందా, భయంగా ఉందా అని అంట. లేదులేరా, అమ్మా నాన్న కుటుంబం ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైద్దో అని అంటే, వాళ్ళ గురించి ఎందుకురా నీకు బాధ, నేను లేను, నేను లేనంట అంటే ఏంది? నువ్వు ప్రశాంతంగా చావురా, నువ్వేం ఇబ్బంది పడవాకు, నేను చూసుకుంటాలే, నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా చావని. ఇట్లాంటి సోదరులు కూడా ఉంటారు. నేను మీకు చెబుతున్నా, మన ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఎలా ఉండాలంటే, బతికున్నోడిని సాగు కొట్టేటట్టు ఉండకూడదు, చచ్చినోడిని కూడా తిరిగి బతికించేటట్టు ఉండాలి. చచ్చే స్థితిలో ఉన్నవాడికి కూడా ఊపిరులు ఊదేటట్టు ఉండాలి మాటలు. అవి కూడా దేవుని బట్టి విశ్వాసంతో పలకాలి. పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుని పరిశుద్ధాత్మ, యేసు యొక్క ఆత్మ ఎన్నడైనా భయపడుడి అన్నాడా? భయపడకండి, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. భయపడొద్దు, నిన్ను స్వస్థపరిచేవాడును. భయపడొద్దు, నేను నీకు విడుదల కలగజేతును. భయపడకము, నేను నీకు తోడై ఉందును. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వారిని లేవనెత్తేటువంటి మాటలు, అలసి సొలసిన వారిని ఓరడించేటువంటి మాటలు, ధైర్యము చెడిన వారికి ఊతమిచ్చేటువంటి వాక్కులు, దేవుడు అందించే వాక్కులు, దేవుని ఆత్మ సంబంధులు, దేవుని పిల్లలో వాళ్ళ నోటిని దేవుడు ప్రేరేపించి, హృదయాన్ని ప్రేరేపించి దేవుడు పలికించే మాటలు అట్లుంటాయి. అలాంటి వాక్కు మనం కలిగి ఉండాలి. అలా కాకుండా దుష్ప్రేరణలు కలిగి దిగజారిపోయిన మాటలు వస్తున్నాయి అంటే మనల్ని సైతానుగాడు శోధిస్తున్నాడని అర్థం. మన పక్కన వాళ్ళ దగ్గర ఆ మాటలు వస్తున్నాయి అంటే ఆడికొచ్చి పని చేస్తున్నాడని అర్థం. ఆ సిలువ నీకు దూరమగును గాక. ఏమిటా మాటకు వస్తే సిలువ 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 అంటాం. ఆ సిలువ నీకు దూరమగును గాక అంటే పేతురు రావయ్యా ఒక హగ్గి అని హగ్ చేసుకున్నాడా? సాతానా నా వెనక్కి బా అన్నాడు. పిత్రపోయాడు పేతురు. సిలువ భయంకరమైంది, సిలువ శ్రమతో కూడింది, సిలువ ఇబ్బంది, సిలువ మరణం, అది నీకు వద్దు అంటాడు.
దాని గురించి భయపెడుతున్నావా? నేను వచ్చిందే అందులో ప్రాణం పెట్టడానికి. ఓ అని గద్దిస్తే బెత్తరపోయాడు. మన విశ్వాసులు ఎవరన్నా నా మాట ఉంటే మళ్ళీ చర్చిలో కనపడితే ఒట్టు ఉంటారా? పేతురు కాబట్టి ఉన్నాడు, గద్దింపుకు కూడా. స్తోత్రం. అంటే అవతల నుంచి ఏ స్వరం వస్తుందో వివేచించాలి. నీలో నుంచి, నీ శరీరంలో నుంచే కాదు, ప్రక్క శరీరాల్లోంచి కూడా ప్రేరేపిస్తాడు. అది నీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే తోడబుట్టినవారు కావచ్చు, వీళ్ళెవరు కాకపోతే నీకు వెలపడున్న ఫ్రెండ్స్ కావచ్చు, నువ్వు సేవకుడు అయితే విశ్వాసులు కావచ్చు, నువ్వు విశ్వాసం అయితే సేవకుడే కావచ్చు. దాదాపు సేవకుడు ఎవడు కూడా అలాంటి అవిశ్వాసపు మాటలకు తావివ్వడు. అతడు దేవుని ఆత్మవశంలో ఉంటాడు కాబట్టి. ఎంతో కృంగిపోయిన విశ్వాసిని సైతం దేవుడు ఉన్నాడని ధైర్యపరిచి లేవనెత్తుతాడు. ప్రియమైన బిడ్డలారా, మన పక్కనుండే వాళ్ళని కూడా కనిపెట్టాలి మనం. ఆదాం డైరెక్ట్గా బుక్ అవ్వాలా, హవ్వ ద్వారా బుక్ అయ్యాడు. అట్లనే మనల్ని డైరెక్ట్గా బుక్ చేయడానికి చేత కాకపోతే మన పక్క వాళ్ళని ప్రేరేపించి, వాళ్ళ నోటి నుంచి అవిశ్వాస మాటలు వచ్చేటట్టు చేసి, అవి మన చెవిని పడేటట్టు చేసి, వాటినే మనం విశ్వసించేటట్టు చేసి మనల్ని డ్యామేజ్ చేస్తాడు సైతాన్. అందుకే నాకు పక్కనున్నోడు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అట్టంటి వాళ్ళని ఎంటబెట్టుకోవడానికి ఇష్టపడతా. ఈ కదిలితే మిదిలితే నీరసం రోగుల్లాగా ఊరకనే దిగజారిన మాటలు మాట్లాడతారు చూడు, వాళ్ళకి భారీ ఎడంగా ఉంటాను నేను.